5 ఏళ్ల క్రితం అమరావతి అనాథ అయిపోయింది. కానీ ఇప్పుడు all of a sudden the real estate market is buzzing in Andhra and Telangana. ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఇట్స్ $1 million క్వశ్చన్. హైదరాబాద్ ఈ పాయింట్ ఆఫ్ టైం రావడానికి 24 years పట్టింది. అమరావతి ఇక బేసిక్స్ కూడా రెడీగా లేవు. ఎన్ని నెలలు పడుతుంది సార్? మనకు హైదరాబాద్కి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ల్యాండ్ వాజ్ అలాటెడ్. ఒకవేళ మనం కానీ అమరావతిని ఏఐ అండ్ డేటా సెంటర్ హబ్ చేయగలిగాము అంటే, ఇప్పుడు అమరావతికి ఆ డైరెక్షన్ కనుక కరెక్ట్గా ఉండి కన్సిస్టెన్సీ ఉంటే, ఫైనల్గా మన దగ్గర 3 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే హైదరాబాద్ వెస్ట్ సైడ్ పెట్టాలా, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ సైడ్ పెట్టాలా? 13 months మేము అమరావతి మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇప్పటివరకు మనం డిసైడ్ అవ్వాలి అమరావతి హైదరాబాద్, ఇంకా మళ్ళీ లాస్ట్లో డిసైడ్ అవుతాం. బయింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఈజియెస్ట్, సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద టఫెస్ట్. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ఒక బిగ్ క్వశ్చన్, అమరావతి వర్సెస్ హైదరాబాద్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈరోజు మన బ్యాక్ బెంచింగ్ వివేక్ కౌచ్లో మిస్టర్ నితిన్ బిచాలా వచ్చారు. మిస్టర్ నితిన్ బిచాలా ఇస్ ద CEO ఆఫ్ బ్రూక్ రియల్టర్స్. లాస్ట్ 40 yearsగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ కొన్ని పెద్ద కంపెనీస్తో వర్క్ చేశాడు. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారితో వర్క్ చేస్తూ ఐటీ రైజా, మైండ్ స్పేస్ లాంటి పార్క్స్ని హైదరాబాద్కి తీసుకురావడానికి, వాటిలో పెద్ద కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి క్లోజ్గా వర్క్ చేశారు. అదే కాకుండా అమరావతి ఫ్యూచర్ డైరెక్షన్ ఏంటి, అమరావతిలో గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ ఇండస్ట్రీస్ని పెట్టాలి, ఒకవేళ అమరావతి హైదరాబాద్లో ఫాస్ట్ గ్రోత్ తీసుకురావాలంటే ఏం చేయాలి, ప్యారలల్గా హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి, హైదరాబాద్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఫైనల్గా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, ఈ క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేస్తూ మన పాడ్కాస్ట్లో ఒక పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. ఇది కానీ మీ మైండ్లో ఉన్నట్టయితే డు నాట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సార్, వెల్కమ్ టు బ్యాక్ బెంచింగ్ వివేక్. థ్యాంక్ యూ వివేక్ ఫర్ నన్ను పిలవడానికి. సార్, మీరు నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి తెలుసు ఇప్పుడు. అండ్ మీ బిజినెస్ గురించి నేను ఇప్పటికి ఒక 3-4 times వినుంటాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే నా మైండ్లో ఫస్ట్ థింగ్ వచ్చేదంటే నితిన్ సార్, రైట్? నెక్స్ట్ వచ్చింది మా డాడీ. మా డాడీ చూసి ఫీల్ అవుతారు. బట్ యా, బికాజ్ ఎవ్రీ ఫ్రైడే మనం కలుస్తాం, ఎవ్రీ ఫ్రైడే మనం కంటిన్యూస్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ పర్టికులర్గా మాట్లాడుకుంటే లాస్ట్ ఫ్రైడే మనం కూర్చొని మీరు ఎవరికో చెప్తుంటే నేను వింటున్నమాట. ఒక లాజిక్ ఉండే మీరు మాట్లాడుతున్నప్పుడు, అమరావతి వర్సెస్ హైదరాబాద్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. కరెక్ట్. మీరు చెప్తుంటే నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, అలా ఒక చెవి వేసి వింటున్నమాట. వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత లాజికల్గా ఇప్పటివరకు ఎవరు బ్రేక్ డౌన్ చేయడం నేను వినలేదు. ఇది అట్లీస్ట్ నా ఆడియన్స్ తెలియాలి అని చాలా స్వార్థంతో మిమ్మల్ని వెంటనే కాల్ చేసి నేను పిలవడం జరిగింది. సో ఈ పాడ్కాస్ట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ ఆన్ వన్ టాపిక్ సార్. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈజ్ బ్యాక్ ఇన్ టు యాక్షన్, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. చాలా ఆల్మోస్ట్ 9 years తర్వాత మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాపిటల్ మీద ఒక క్లారిటీ వచ్చింది. కరెక్ట్. 3 క్యాపిటల్, 2 క్యాపిటల్, 5 క్యాపిటల్ అది పక్కన పెడితే ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, అమరావతి కంటిన్యూ అవుతుందని. స్టార్టింగ్లో అనౌన్స్ చేసినప్పుడు ఒక లెవెల్లో భూమి అయిపోయినాయి అన్ని. కరెక్ట్. తర్వాత మళ్ళీ మన ex-CM జగన్ గారు వచ్చినప్పుడు అంటే అనాథ అయిపోయింది అమరావతి. నౌ ఇట్స్ బ్యాక్ టు. ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఎందుకంటే హైదరాబాద్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అమరావతిలో అంటే నాకు ఈ పాడ్కాస్ట్లో ఏం బ్రేక్ డౌన్ చేయాలంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటరా, తర్వాత ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఇది ఒక బబులా, కాన్సెప్షన్స్ ఏంటి, మిస్కన్సెప్షన్స్ ఏంటి, అండ్ ఎందుకు అక్కడ ఇక్కడ ఎందుకు చేయకూడదు? ఓకే, ఎందుకు హైదరాబాద్లో చేస్తే ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద థింగ్స్? అండ్ డబ్బులు హైదరాబాద్లోనే ఉన్నాయా లేకపోతే అమరావతిలో ఉన్నాయా? ఇన్వెస్టర్స్ ఎక్కడ ఉన్నారు? రైట్. అండ్ అదంతా ఒక లెవెల్ అయితే, రైట్ సైడ్ కామన్ పీపుల్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అయిపోయింది నేనంటే మొత్తం సమ్మరీ చేశాను సార్. నేను ఇక్కడ ఇంకో మాట్లాడను. ఐ వాంట్ టు, బికాజ్ యువర్ మీ బ్రేక్ డౌన్ చాలా క్లియర్గా ఉండే. ఐ వాంట్ జస్ట్ హియర్ ఫ్రమ్ యూ. స్టార్ట్ వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టార్ట్ సార్. సో మల్టిపుల్ క్వశ్చన్స్ వివేక్, అంటే ఇట్స్ చాలా వైడ్ రేంజ్ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగేసావు. సింపుల్గా చెప్పాలి అంటే, ఎస్, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం అయినందుకు మన ప్రెస్, మీడియా పీపుల్ అందరూ
హైదరాబాద్ ఏదో అయిపోతుంది, అమరావతి ఇంకేదో అయిపోతుంది అనేసి చాలా టాక్. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఎనీ రియల్ ఎస్టేట్ పెరుగుదలకు తగ్గుదల అనేది పెద్ద మిత్. పెరుగుదలకు ఎంత ఫాస్ట్ పెరుగుదలకు ఒకటి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ డైరెక్షన్, క్లారిటీ ఇన్ పాలసీ. థర్డ్ వచ్చేసి ఎకనామిక్ డ్రైవర్ అంటే జాబ్స్ క్రియేషన్ అనగానే జంప్ కాకండి, గవర్నమెంట్ జాబ్స్ కాదు. జాబ్ క్రియేషన్స్ అంటే ప్రైవేట్ జాబ్స్ క్రియేషన్. సో మళ్ళీ వెనక్కి వెళ్దాము కొద్దిగా. హైదరాబాద్ 1996, 1998 ఒక స్టేజ్ ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయీస్కి శాలరీ రేట్స్ ఇవ్వడానికి కూడా కష్టపడే పొజిషన్లో ఉన్న స్టేట్ని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు. సో చంద్రబాబు నాయుడు ఏం స్పెషల్ చేశారు అంటే ఏమీ స్పెషల్ చేయలేదు, ఐడెంటిఫై చేశారు. బెంగళూరులో ఏముంది, చెన్నైలో ఏముంది, వేరే స్టేట్స్లో ఏమున్నాయి, మనకు ఆ స్టేట్స్లో మనకు ఆ స్ట్రెంగ్త్స్ ఉందా లేదా చెక్ చేసుకున్నారు. హైదరాబాద్ని ఐటీగా పుష్ చేశారు. వైజాగ్, కాకినాడ అదంతా ఏరియాని ఈ కేరళ, తమిళనాడు ఉండే పోర్ట్స్, క్యాల్కటా, గుజరాత్ పోర్ట్స్కి ఈక్వల్గా మన దగ్గర పోర్ట్స్ ఉన్నాయి అనేసి వైజాగ్ని అలా పుష్ చేశారు. హైదరాబాద్ని ఐటీకి ఎలా పుష్ చేశారు. బెంగళూరులో మన ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, యూఎస్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళకు మనమే ఇక్కడ జాబ్స్ ఇస్తే రారా. సో క్లారిటీ ఉండింది ఏ దానికి ఏంటి అనేది. ఒక క్లారిటీతో ప్రోగ్రామ్ కష్టపడి చేసి ఒక 98, 99లో ఫస్ట్ బిగ్ మైక్రోసాఫ్ట్ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు వీఆర్ ఇన్ 24. సో ఇప్పుడు మనం చూస్తున్న 98 నుంచి 24, 25, 26 ఇయర్స్ ఫలితాలు ఇప్పుడు మనకు ఐటీ ఎంప్లాయ్మెంట్ వల్ల జనరేట్ అవుతున్న ఇన్కమ్ వల్ల జరుగుతున్న రియల్ ఎస్టేట్ భూమి ఇది. సో కమింగ్ టు అమరావతి వర్సెస్ హైదరాబాద్, ఇట్స్ $1 million క్వశ్చన్. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడికి, ఒక ఫస్ట్ పాలసీ డిసిషన్ క్లారిటీగా ఇచ్చారు. ఏంటి, అమరావతి విల్ బి ద ఓన్లీ క్యాపిటల్. ఫస్ట్ క్లారిటీ ఇచ్చారు. నౌ సెకండ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కావాల్సిన కంపెనీస్ రావాలి. సో దట్ విల్ డ్రైవ్ వాట్ విల్ హ్యాపెన్ టు అమరావతి. అలా అని అమరావతికి బెనిఫిట్ అవుతుందా, హైదరాబాద్కి బెనిఫిట్ అవుతుందా అంటే నన్ను అడిగితే బోత్ సిటీస్ ఆర్ ఎంత దగ్గర అంటే 4.5 hours డ్రైవ్. ఒక వందే భారత్ హాఫ్ వందే భారత్ అంతే. బెంగళూరు హైదరాబాద్కి ఏమో అట్లీస్ట్ 9 to 12 hours జర్నీ. హైదరాబాద్ టు విజయవాడ 4.5 hours. అవును సార్. కార్లో కానీ, ట్రైన్లో కానీ, బస్లో కానీ, బస్ మేబీ లిటిల్ లాంగర్ కానీ అంతే షార్టెస్ట్ డిస్టెన్స్. కాకుండా మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు కంబైన్డ్ రాష్ట్రాలు ఒకప్పుడు. సో విజయవాడలో బిజినెస్ ఉన్నా హైదరాబాద్లో ఇల్లు ఉండింది, లేదంటే విజయవాడ వాస్తవ్యులు హైదరాబాద్లో బిజినెస్ చేసినా విజయవాడలో ఇల్లు ఉండింది. హైదరాబాద్లో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ 11th and 12th ఎంసెట్ కోచింగ్ అంటే విజయవాడ పంపించేది ఒకప్పుడు. నారాయణ, చైతన్యాలన్నీ అక్కడి నుంచి. అది కంటిన్యూ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ కూడా పెరిగిపోయినాయి. కానీ ఈ రిలేషన్ అనేది ఎప్పుడు తెంచలేం మనం. సో 2 సిటీస్కి ఆ అనుబంధం ఉంటుంది, కంటిన్యూ టు ఉంటుంది. బోత్ అమరావతి అండ్ హైదరాబాద్ ఆర్ ల్యాండ్ లాక్డ్ ఎక్సెప్ట్ రివర్ ఆఫ్ కృష్ణ టు విజయవాడ. లేకపోతే బోత్ ఆర్ ల్యాండ్ లాక్డ్. మనకు పోర్ట్ అంటూ లేదు, సీ అంటూ లేదు. సో కొద్దిగా అటు కొద్దిగా ఇటు. వెదర్ వైజ్ చూస్తే మేబీ విజయవాడ కంటే హైదరాబాద్ కొద్దిగా బెటర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. అగైన్ రియల్ ఎస్టేట్కి వస్తే 2014 to 19 లోపల ఎప్పుడైతే అమరావతి అని ఇచ్చేశారో హైదరాబాద్కి మేజర్ ఇన్వెస్టర్స్, ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్టరీ వైజ్ చూస్తే 50 to 60% ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి హైదరాబాద్కి డబ్బులు వచ్చేవి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి, మిగతాది 30-40% తెలంగాణ లోకల్ అవుట్ సైడర్స్ అది ఉండేది. ఆ మిక్స్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మిక్స్ లేదు. 2014 to 2019లో జరిగిన బూమ్, ఆంధ్ర వాళ్ళ అందరి డబ్బులు ఎవ్రీబడి పంప్డ్ ఇన్ టు అమరావతి. ప్రైసెస్ అన్హర్డ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ల్యాండ్ ప్రైసెస్ నుంచి ఎవ్రీథింగ్ బాగా పుష్ చేసేసారు. 2019 to 24 పొలిటికల్ రీజన్స్ వల్లనో ఏదో ఒక రీజన్స్ వల్ల అమరావతి కంప్లీట్ కాలేదు, అవన్నీ ఉన్నాయి. స్టాగ్నేట్ అయిపోయినాయి ఆ ప్రైసెస్, పడిపోలేదు. ఇప్పుడు వివేక్, ఈరోజు ఈ బాటిల్ 10 రూపాయలు, 10 ఏళ్ల తర్వాత కూడా ఇది 10 రూపాయలు అంటే డిప్రిషియేట్ అయినట్టే కదా. అవును సార్. ఎందుకంటే నేను ఈరోజు 10 రూపాయలకి ఇది కొనుక్కొని రేపు 10 ఏళ్ల తర్వాత నేను అమ్ముతే 20-30 రూపాయలకు అమ్ముతే కానీ నాకు బెనిఫిట్ రాదు. అలాంటిది నేను ఈరోజు 10 రూపాయలకు కొని 10 ఏళ్ల తర్వాత కూడా నేను 10 రూపాయలకే నేను అమ్మితే నేను నాకు బెనిఫిట్ కాలే. గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ అన్నీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము? ఈరోజు గోల్డ్ కొంటాము, రేపు అమ్ముతాము, మనకు ఏదో వాల్యూ పెరుగుతుంది అనేసి. అది పెరగనప్పుడు, స్టాగ్నేట్ అయినప్పుడు అది డిప్రిషియేట్ అయినట్టే. మన దగ్గర ఎప్పుడైనా గుర్తుంచుకో, రియల్ ఎస్టేట్లో స్పెషల్లీ గత 15-20 ఏళ్లలో నేను చూసిన రియల్ ఎస్టేట్, వెదర్ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అక్కడ ఇక్కడ కానీ, ఒక రేట్ వచ్చినాక అది కొద్దిగా తక్కువలో అమ్మడానికి విముఖత చాలా ఎక్కువ మన దాంట్లో. నేను ఈరోజు ఒక భూమి కొన్నాను 10 లక్షలకు, రేపు రేటు రావట్లేదు, నేను 10 లక్షలకు అమ్మేసి ముందరికి వెళ్ళిపోతామని ఆలోచన. నాకు 10 లక్షలు రావాల్సిందే అని కూర్చుంటాను. ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు వచ్చి నాకు అదే 1 year బ్యాక్ 8 లక్షలు వచ్చినా అదే బెనిఫిట్. నాకు 2 ఏళ్ల తర్వాత 10 లక్షలు వచ్చినా నాట్ బెనిఫిట్, అదే బెటర్. కానీ మన దగ్గర అది ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్. నాకు 10 లక్షలు పెట్టాను, నేను 10 లక్షలు రావాల్సిందే. సో ఇప్పుడు అదే జరుగుతుంది విజయవాడ కానీ ఎక్కడైనా కానీ. 2019 నుంచి 24 రేట్స్ తగ్గకపోయి, అంటే స్పోడాక్ అంటే 100లో 10 మంది, 100లో 2-3 డిస్ట్రెస్, అప్పులు బాగా ఉండి అమ్ముకొని వెళ్ళిపోతే తెలీదు. కానీ మిగతా 90% అమ్మరు, రేటు తగ్గితే అమ్మరు, హోల్డ్ చేస్తారు. సో 2019 నుంచి 24 వరకు మోర్ ఆర్ లెస్ అక్కడ ల్యాండ్ రేట్స్ కానీ అన్ని రియల్ ఎస్టేట్ మోర్ ఆర్ లెస్ స్టాగ్నేట్ అయిపోయినాయి. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. నార్మల్గా ఇప్పుడు ఏదైతే అమరావతిలో ఉందో అది ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అంటే ఎట్లా అంటే ఒకటేసారి ఓవర్ నైట్ డిక్లేర్ చేసేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది. వాళ్ళు ప్రాబబ్లీ ఆ గ్రోత్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years చూడొచ్చేమో. అంటే అది జరగపోయి ఉంటే, ఆ ఈవెంట్ జరగపోయి ఉంటే అది 20 years చూడొచ్చు. కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది కాబట్టి తర్వాత ఒక సెట్ ఆఫ్ కియాస్, అంటే తర్వాత మళ్ళీ వైజాగ్ క్యాపిటల్ చేస్తామని చెప్పడము, తర్వాత అంటే అమరావతి ఇంత బిల్డ్ చేసిన తర్వాత ఇది ఏం వర్కౌట్ అవ్వకపోవడము, అది ఒక కేయాస్, అన్సర్టెనిటీ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయ్యడం వల్ల మార్కెట్ కూడా షిఫ్ట్ అయింది. కరెక్ట్. సో ఇలాంటి విషయాల్లో నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే మార్కెట్ కరెక్షన్ అవుతుంది, రైట్? ఒకటేసారి ఈ స్టాక్ మార్కెట్ పడిపోవడం. ఇక్కడ ఎందుకు సార్ పడలేదు ఇంత అన్సర్టెనిటీలో కూడా? మంచి వర్డ్ యూస్ చేశారు. స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ కరెక్షన్ అప్పుడప్పుడు అవుతుంది. అదే రియల్ ఎస్టేట్ మీరు డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ కానీ ఎక్కడైనా పోతే కరెక్షన్ అప్పుడప్పుడు అవుతుంది. ఇండియాలో మాత్రం కరెక్షన్ చాలా లేట్. రేట్ తగ్గియరు, బిల్డర్స్ కూడా తగ్గియరు. ఈరోజు రేట్ అమ్ముతున్నది 1 year వరకు అదే రేటు ఉంచుతారేమో, కానీ అమ్ముడు పోకపోతే రేటు తగ్గించి అమ్ముదాము అని చేయరు. అట్లీస్ట్ కోటెడ్ ప్రైస్ అయితే తగ్గారు. కావాలంటే మీకు అదేమంటారు, ఇన్సైడ్ ద క్యాబిన్ ఏదైనా రేట్ తగ్గించి ఇస్తే తెలీదు. బయట మార్కెట్లో ఓపెన్గా అమ్మాడు. ఇప్పుడు 10,000కి అమ్ముతున్నాడు, బాగా డిస్ట్రెస్ ఉంది తెలుసు, పోయి క్యాబిన్లో కూర్చుంటే నేను ఇస్తాను అబ్బా 8,000 కానీ బయట వరకు చెప్పకంటాడు. సో బయట మార్కెట్కి అది ఒఫీషియల్గా బయటికి రాదు. కానీ అది యూఎస్ మార్కెట్ కానీ డెవలప్డ్ కంట్రీస్లో రియల్ ఎస్టేట్ ఇట్స్ అన్ ఓపెన్ మార్కెట్. రేపు రేట్ తగ్గిందంటే రేపు ఈరోజే తగ్గించేస్తే అమ్ముతాడు. ఎందుకంటే దే బిలీవ్ ఇన్ లిమిటెడ్ అసెట్ హోల్డింగ్. వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ తగ్గించుకోవడం, వర్కింగ్ అసెట్
అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉండొద్దు. క్యాష్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ అన్సోల్డ్ స్టాక్. అది బిలీఫ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. ఇండియాలో అది కాదు. కొన్ని మార్కెట్స్లో అప్పుడప్పుడు అయినాయి, కానీ ఇట్స్ అ రేర్ మార్కెట్ సిచ్యువేషన్. చాలా అగ్రెసివ్గా అందరూ డెవలపర్స్ ఒక్కటేసారి చలో వీఆర్ ఆల్ డిక్రీజింగ్ ద ప్రైస్ అని ఎప్పుడు రాలేదు. లేమన్ బ్రదర్స్ చూసాము, 2000లో .com బబుల్ చూసాము, అప్పుడు కూడా తగ్గలేదు. సో సేమ్ రేట్లు తగ్గడం అనేది చాలా రేర్. స్టాక్ మార్కెట్ ఒకటే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ జనాలు మర్చిపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తాను వివేక్, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బయింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఈజియెస్ట్, సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద టఫెస్ట్. అది ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఎఫ్డి కానీ గోల్డ్ కానీ ఈరోజు అమ్మాలంటే ఈరోజు అమ్మేసి రేపు కానీ ఎల్లుండి కానీ స్టాక్ మార్కెట్ 1 day, ఎఫ్డి అయితే క్యాన్సలేషన్ అదంతా ప్రాసెస్ 1 dayలో అయిపోతుంది. డబ్బులు నీ చేతిలోకి వస్తాయి, లిక్విడేట్ చేసుకోవచ్చు. అదే రియల్ ఎస్టేట్ అయితే నేను ఈరోజు ఇల్లు అమ్మాలనుకుంటే రేపు నాకు కస్టమర్ రావాలి, నేను చెప్పిన ప్రైస్కి రావాలి, నేను అనుకున్నట్టు టైంలో డబ్బులు ఇవ్వాలి, అన్ని మొడాలిటీస్ సెట్ కావాలి, అప్పుడు కానీ సేల్ ట్రాన్సాక్షన్ కాదు. ఇదంతా ప్రాసెస్ అయ్యి మళ్ళీ హోమ్ లోన్ అని అదని ఇదని అన్నీ అయ్యేసరికి 2 months ప్రాసెస్. సో నాకు ఈరోజు డబ్బులు కావాలి అంటే నేను ఈరోజు డబ్బులు రేస్ చేయలేను రియల్ ఎస్టేట్లో. సో అది మర్చిపోతున్నాం మనం. ఫండమెంటల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో మనం అందరం మర్చిపోతుంది ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, కొనేద్దాము, రేపు అమ్ముకోవచ్చు అని ఆలోచిస్తున్నామే, కానీ కొనేటప్పుడు అమ్ముకోవచ్చు, ఇది అమ్మొచ్చా, ఇది అమ్ముడు పోతుందా, ఇది ఏం ప్రోడక్ట్ కొంటున్నాము, దీనికి డిమాండ్ ముందలు ఉంటుందా, అది ఆలోచించట్లే. మనం ఎంతసేపు వాళ్ళు కొన్నారు మనం కొనేద్దాం. ఎందుకు కొంటున్నాం అక్కడ, దాని ఏమవుతుంది, ఆ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొంటున్నాం, అక్కడ ఎవరు వాడతారు దాన్ని ఆలోచించట్లే. అంటే నేను పేర్లు చెప్పట్లే కానీ ప్లాటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాదే ఉంది, మీరు బెంగళూరు హైవే వెళ్ళిపోండి, బాంబే హైవే వెళ్ళిపోండి, నాగ్పూర్ హైవే వెళ్ళిపోండి, వరంగల్ హైవే వెళ్ళిపోండి, 4 sides 4 sides ఎక్కడ పోయినా ప్లాటింగ్ అయిపోయింది. విజయవాడ హైవే కూడా వెళ్ళిపోండి, అన్ని ప్లాటింగ్స్ అయిపోయినాయి. ఎందుకు అవుతున్నాయి, ఏ రీజన్కి అవుతున్నాయి, అక్కడ ఏముంది, ఎప్పుడు పోయి మనం ఇల్లు కట్టుకుంటాం అక్కడ ప్లాట్ ఆలోచించట్లేదు. కొన్ని ప్లేసెస్లో ప్లాటింగ్ ఈజ్ నైస్, టౌన్కి దగ్గర ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి ఒక లాజిక్ ఉంది. లాజిక్ లేకుండా కూడా లేఅవుట్స్ అవుతున్నాయి. సో మనం స్టాక్ మార్కెట్ సైకితో వచ్చి రియల్ ఎస్టేట్ని కొనొద్దు. రైట్. మెంటాలిటీ డిఫరెంట్, బయింగ్ మెంటాలిటీ డిఫరెంట్. ఇది ఇల్లిక్విడ్ అసెట్. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ లిక్విడ్ అసెట్. ఈరోజు 100కి కొన్నాం, రేపు 120 వచ్చింది అమ్మేయచ్చు, రేపు 80 వచ్చింది, నాకు అమ్మాల డబ్బులు కావాలంటే అమ్మేయచ్చు. అది ఓపెన్ మార్కెట్, 1-to-1 మార్కెట్, ఇది వెరీ క్లోజ్ టు. కరెక్ట్. ఇది ఓపెన్ క్లోజ్డ్ లాంగ్ టర్మ్. అందుకే రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు నేను చెప్తుంటాను, కొనడం ఈజీ, అమ్మడం కష్టం. కొనేటప్పుడు 10 సార్లు ఆలోచించండి, కొంటున్నాము, ఎందుకు కొంటున్నాము, రేపు దీన్ని కొంటే రేపు 2 reasons ఉంటాయి. నాకు సొంతంగా వాడుకోవడానికి కొనడం, అది ఒక రీజన్. అదైతే ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను కొనుక్కొని రేపు అమ్ముతాను, ఎప్పుడు అమ్ముతాను, ఎవరికి అమ్ముతాను, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఇక్కడ అమ్ముడు పోతా, ఆ లాజిక్ చేయట్లే మనం. సో అమరావతి అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా కానీ ఆ లాజిక్ చేస్తే ఇంత స్పెక్యులేషన్ కాదు. రైట్. ఇంత స్పెక్యులేషన్ కాదు. అలానే ఇప్పుడు 2019 నుంచి 24కి ఏదైతే స్టాగ్నేషన్ అయిందో, 24 చంద్రబాబు నాయుడు గారు వచ్చంగానే రేట్స్ బ్యాక్ 2019కి ఇంకొద్దిగా పెరిగినాయి. ఆల్రెడీ అమరావతిలో పెరిగేసినాయి. సో ఎవరు పెడుతున్నారు, 2014లో బర్న్ అయిన వాళ్ళు పెడుతున్నారా నాకు తెలీదు, ఎన్ఆర్ఐస్ పెడుతున్నారా నాకు తెలీదు, లేదా కొత్త ఇన్వెస్టర్స్ పెడుతున్నారా నాకు తెలీదు. కానీ ఎవరు పెట్టినా ఒక లాజిక్తో పెట్టండి, క్లారిటీతో పెట్టండి. ఏ దాంట్లో పెడుతున్నారో అది కూడా లాజిక్గా పెట్టడం బెటర్. 100% ఒకటైతే తెలుసు,
ఆయన చంద్రబాబు నాయుడు గారు పాస్ట్ హిస్టరీ ప్రకారంగా హైదరాబాద్కి అయితే చేశారు. ఇప్పుడు అమరావతికి చేస్తారా, చేయగలుగుతారా, అది వెయిట్ అండ్ వాచే. మనము ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మేబీ చేయగలుగుతారు. ఎన్డీఏ పార్టీలో ఉన్నారు కాబట్టి మేబీ చేయగలుగుతారు. నాలెడ్జ్ ఉంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, చేయగలగచ్చు. కానీ దానివల్ల డెఫినెట్గా ఒకటైతే ఉంది, దానికి దీనికి లింక్ మాత్రం ఉండదు. ఒక 10%. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పింది, బిఫోర్ 15-20 years మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చేది హైదరాబాద్కి. అండ్ హైదరాబాద్లో లోకల్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్, కొద్దిగా ఎన్ఆర్ఐస్, కొద్దిగా అవుట్ సైడర్స్. ఇప్పుడు ఆ ప్రపోజిషన్ మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రపోజిషన్ లేదు. హైదరాబాద్ ఈజ్ బికమ్ అ గ్లోబల్ సిటీ. ఎన్ఆర్ఐస్, ఇండియన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ తెలుగు, టాకింగ్ అబౌట్ ఇండియన్స్. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ ఐటీ కంపెనీలో పోతే నార్త్ ఇండియన్స్, ఢిల్లీయిట్స్, వెస్ట్ బెంగాల్, వెస్టర్న్ పార్ట్, సౌత్ ఇండియా, ఆల్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఒక 3 years 4 years తర్వాత దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ హోమ్. ఎందుకంటే పిల్లలు పుట్టింటారు, వాళ్ళకి స్కూల్స్ పెట్టేసి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఒడిస్సా నుంచి ఉన్నారు, బీహార్ నుంచి ఉన్నారు, రాజస్థాన్ నుంచి ఉన్నారు, బెంగాల్ నుంచి ఉన్నారు, మణిపూర్ నుంచి ఉన్నారు, అస్సాం నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఉన్నారు, పంజాబ్ నుంచి ఉన్నారు, అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నారు. వాళ్ళకి ఏమైంది, ఇంకా ఇప్పుడు హైదరాబాద్ సిటీకి ఇట్స్ నో మోర్ లైక్ తెలుగు వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మనీతోటే హైదరాబాద్ గ్రో అవుతుంది అన్న సిచ్యువేషన్ అయితే లేదు. ఓకే, ఒక 5-10% కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఆర్ఐస్, మన తెలుగు వాళ్ళు అక్కడ పెట్టాలని ఇక్కడ పెట్టాలన్న కన్ఫ్యూజన్లో అటు పోవచ్చు ఇటు పోవచ్చు. కానీ 90% ఇన్వెస్టర్స్ ఇప్పుడు హైదరాబాద్కి నథింగ్ టు డూ విత్ ఈ మెకానిజం, తెలుగు ఆంధ్రానా హైదరాబాద్ అన్నది అవుట్. సో హైదరాబాద్కి ఇంకా ఫ్యూయల్ టు అమరావతి కావచ్చు, ఒకవేళ ఆల్ ది పాలసీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కనుక కరెక్ట్గా రూట్లో వెళ్తే అమరావతి కూడా గ్రో అవుతుంది. ఎప్పుడు చూసినా కూడా మనం బెంగళూరుని పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టుకుంటాం కదా సార్. సో బెంగళూరు లెవెల్కి మనం రీచ్ అవ్వాలి అంటే అది హైదరాబాద్ అయినా అవనివ్వండి, అమరావతి అయినా అవనివ్వండి, ఎలా పాసిబుల్ అవుతుంది? వాట్ డూ వీ నీడ్ టు డూ టు రీచ్ టు బెంగళూరు? ఇది మ్యాథ్స్ ఫండమెంటల్ చెప్తాను. బెంగళూరు ఈజ్ సే 100 companies. హైదరాబాద్ ఈజ్ 10 companies. 4 companies హైదరాబాద్లో వచ్చేసినాయి అనుకోండి, 40% గ్రోత్ అంటారు. ఎందుకంటే 10 నుంచి 4 యాడ్ అయినాయి, 40% గ్రోత్ అంటారు. అక్కడ 100 companies బేస్, 10 companies వచ్చాయనుకోండి 10% గ్రోత్ అంటారు. సో మనం ఎప్పుడు అక్కడ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు పర్సంటేజ్ గ్రోత్ రాస్తున్నామే కానీ బేస్ నుంచి ఈక్వలెంట్ వాల్యూస్ చెప్పట్లే మనం. ఈక్వలెంట్ వాల్యూస్ చెప్తే మనం స్టిల్ బెంగళూరు కంటే తక్కువే ఉన్నాం. ఓన్లీ అడ్వాంటేజ్ ఇవాళకి బెంగళూరుకి మనకు హైదరాబాద్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఓఆర్ఆర్, మన మెట్రో, మన ఫ్యూచర్ ఆర్ఆర్ఆర్, ఎయిర్పోర్ట్. అండ్ స్టిల్ కంజెషన్ పరంగా చూసుకుంటే వీఆర్ మచ్ లోవర్ దెన్ బెంగళూరు. అక్కడ ఓఆర్ఆర్ సరిగ్గా లేదు, మెట్రో ఇంకా డెవలప్ అవుతుంది. సో ఆ లూప్ హోల్స్ ఉన్నాయి బెంగళూరుకి, మనకు హైదరాబాద్కి ఉంది. అందుకే మేబీ లిటిల్ పర్సంటేజ్ జంప్స్ హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయి, బెంగళూరు తక్కువ ఉన్నాయి. కానీ వీఆర్ స్టిల్ వే బిహైండ్ బెంగళూరు. చిప్ డిజైనింగ్ బెంగళూరు ది బెస్ట్. IT we are competing with Bangalore. Manufacturing they are there, but we don't have. We have only limited pharma ఉంది, లిమిటెడ్ ఫార్మా ఉంది. సమ్ మెకానికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, BHEL అలాంటివి ఉన్నాయి. అక్కడ BEL ఉంది, HAL ఉంది. సో అలా కంపేర్ చేసుకుంటే వీఆర్ స్టిల్ అవే ఫ్రమ్ బెంగళూరు, బట్ వీఆర్ డీసెంట్లీ ప్రోగ్రెసింగ్ అనమాట. అమరావతికి ఏమీ లేదు, కానీ ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ఎక్కువ. విజయవాడ బ్యాచ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్వేస్ ఉండేది, ముందు నుంచి ఉన్నారు. సో ఈవేళకి మన దగ్గర తెలుగు కంపెనీస్ ఓనర్స్ని చూస్తే మంచి వాల్యూమ్స్
విజయవాడ నుంచి ఉన్నారు. విజయవాడ గుంటూరు విజయవాడ గుంటూరు భీమవరము వైజాగ్ నుంచి కొద్దిగా అట్లా వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ చాలా. అంటే అఫ్ కోర్స్ మన ఎంటైర్ రాయలసీమ బెల్ట్ ఆల్ బిగ్ ఎంటర్ప్రెనర్స్ ఆల్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్నీ అక్కడ నుంచే. సో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత దాన్ని సపోర్ట్ చేస్తారు, ఎలా పుష్ చేస్తారు, ఇట్ ఆల్ డిపెండ్స్. వాళ్ళు చేయాలి అంటే సరే లైక్ అగైన్ ఇప్పటివరకు మనం డిసైడ్ అవ్వాలి అమరావతి హైదరాబాద్, ఇంకా మళ్ళీ లాస్ట్లో డిసైడ్ అవుతాం. బట్ లెటెస్ట్ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్. ఇప్పుడు ఒకవేళ అమరావతిలో రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు కదా సార్ మీరు 10-40%, హైదరాబాద్ గ్రో అవడానికి 24 years పట్టింది. హైదరాబాద్ ఈ పాయింట్ ఆఫ్ టైం రావడానికి 24 years పట్టింది. కరెక్ట్. అమరావతి ఇంకా బేసిక్స్ కూడా రెడీగా లేవు. ఇట్స్ ఒక ఓపెన్ ఏరియా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కరెక్ట్. ఎన్నేళ్ళు పడుతుంది సార్? అంటే మేబీ ఇంకొద్ది తక్కువ టైం దెన్ హైదరాబాద్. ఎందుకు అంటే వరల్డ్ ఓవర్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఫాస్టర్ దెన్ వరల్డ్. గత 20 yearsలో గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా చూస్తే, గత 10 ఏళ్ళు చూస్తే అండ్ ఫ్యూచర్ 10 ఏళ్ళు చూస్తే ఇండియా గ్రోత్ చాలా ఎక్కువ చూపిస్తున్నారు వరల్డ్ ఓవర్ కంటే. సో బికాస్ ఆఫ్ ఇండియా గ్రోత్ స్టోరీ ఆల్ సిటీస్ అంటే ఇప్పుడు మనం 24 years నెక్స్ట్ 10 yearsలో మనది చాలా లీప్స్ అండ్ బౌండ్స్ గ్రోత్ ఉంటుంది. అమరావతి మనకి ఇక్కడ 24 years పట్టింది. అమరావతి మైట్ టేక్ అనదర్ 10 to 15 years టు రీచ్ టు హైదరాబాద్. కానీ సబ్జెక్ట్ అగైన్ అక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఐటీ కంపెనీస్. ఇప్పుడు 80-20 రూల్ అండి. 80-20 రూల్ మనకి 80% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టుడే హైదరాబాద్లో అపార్ట్ ఫ్రమ్ ఫార్మా కార్పొరేట్ ఆఫీసెస్ వాల్యూమ్స్లో చూసేది ఐటీ కంపెనీస్, ఐటీ ఎంప్లాయ్మెంట్. రైట్ సార్. ఐటీ ఎంప్లాయ్మెంట్. అమరావతికి ఐటీ ఎంప్లాయ్మెంట్ వస్తేనే కిక్ స్టార్ట్ అవుతుంది. అది ఈ పోస్ట్ దిస్ 24 years పట్టింది మనకు గ్లోబల్ కంపాటబుల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్కి రావడానికి, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి, జీసీసీస్ హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇండియాకి రావడానికి 20+ years పట్టింది ఫర్ దెమ్ టు సే ఓకే ఇప్పుడు మేము జీసీస్ని ఇండియాలో పెట్టచ్చు. జీసీసీస్ అంటే ఏంటి? ఫస్ట్ జీసీస్ అంటే ఏంటంటే ద కంపెనీస్ వాళ్ళ ఓన్ టీమ్, వాళ్ళ ఓన్ ఆఫీస్ ఇక్కడ పెట్టడం ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అవుట్ సోర్సింగ్ టు సమ్ అదర్ ఐటీ కంపెనీ. మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్ రావడము, అమెజాన్ హెడ్ ఆఫీస్ రావడము, ఊబర్ పెట్టడము హైదరాబాద్లో అయింది. జీసీసీస్, ఎస్, ఫేస్బుక్ రావడం, గూగుల్ అండ్ ఆల్. సో అలాగే చాలా ఎక్కువ జీసీస్ వీఆర్ మనకి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 6,000 to 7,000 జీసీసీస్ ఇండియాకి వస్తాయి దిస్ ఇయర్. సో దాంట్లో మన షేర్ ఎంత ఉంటుంది మనకు తెలియదు. సో అలాంటి పొజిషన్ విజయవాడ రావాలి అంటే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వెళ్ళి ఎస్ నేను సెటప్ చేస్తాను ఐటీ కంపెనీ, లేదా మళ్ళీ ఏదైనా గ్లోబల్ కంపెనీని అక్కడ అట్రాక్ట్ చేయగలిగితే పుష్ వస్తుంది. లేకపోతే ఇండస్ట్రీస్ అంటూ విజయవాడలో లేవు. ఇండస్ట్రీస్ అంతా వైజాగ్లోనే. సమ్ ఇండస్ట్రీస్ ఆన్ ద కర్నూలు సైడ్, సమ్ ఇండస్ట్రీస్ ఆన్ ద అనంతపూర్ సైడ్, అంతే. సెయిల్, టాటా స్టీల్ అన్నీ వైజాగ్, పోర్ట్స్ అంతా వైజాగ్. విజయవాడలో ఏమీ లేదు ఎక్సెప్ట్ సమ్ పవర్ కంపెనీస్, అంతే. సో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ ఎలా అట్రాక్ట్ చేస్తారు అది ఇప్పుడు ఇంకా పాలసీస్ అవన్నీ రావాలి. ఎలా వస్తాయి, ఎంత వరకు అట్రాక్ట్ చేయగలుగుతారు, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయించగలుగుతారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతారు, అది విల్ డిసైడ్ ది కోర్స్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు చంద్రబాబు గారు 28లో మైక్రోసాఫ్ట్ పట్టుకొచ్చినప్పుడు, 98 కదా సార్, కరెక్ట్, 98లో మైక్రోసాఫ్ట్ని పట్టుకొచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ ఒక పెద్ద భూమ్ అన్నట్టు. మొత్తం ఇండియా మొత్తం ఒక హైదరాబాద్లో అందరూ చూసారు ఒకసారి, రైట్. అంత మ్యాసివ్గా ఒక ఈవెంట్ జరగాలి, కరెక్ట్. ఎందుకంటే ఒక్కసారి అదొక టార్చ్ బేరర్ అన్నట్టు స్టార్ట్ చేసినారు, అందరు దాని వెనకబడ్డారు, కరెక్ట్. ఆ లెవెల్లో జరగాలి అంటే నా ప్రకారం కనిపిస్తుంది ఏంటంటే డేటా సెంటర్స్, కరెక్ట్, రైట్. ఏఐ అండ్ డేటా సెంటర్స్ ఆర్ ద ఫ్యూచర్, కరెక్ట్. ఒకవేళ మనం కానీ అమరావతిని ఏఐ అండ్ డేటా సెంటర్ హబ్ చేయగలిగాము అంటే మ్యాసివ్ ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్, AWS అందరు డేటా సెంటర్స్ ఆల్రెడీ గ్రౌండెడ్. అవును, గ్రౌండెడ్.
సో మళ్ళా వీళ్ళు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అక్కడ చూస్తారా, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇక్కడే ఉంచుతారా మీద డిపెండ్ అవుతుంది. అలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి కంపెనీస్ రావడానికి. వస్తే కనుక ఎస్, కానీ డేటా సెంటర్తో ఎంప్లాయ్మెంట్ తక్కువే. ఇన్ఫ్రా మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అవును సార్, ఇన్ఫ్రా మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కానీ ఎంప్లాయ్మెంట్ తక్కువ. ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలా వివేక్? ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలంటే ఇండస్ట్రీస్, కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఐటీ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీస్, సర్వీస్, ప్రోడక్ట్, ఎనీథింగ్, ఈవెన్ డిజైనింగ్, ఎనీబడి. వాళ్ళు ఓకే, మనకు ఇంకొక టాలెంట్ ఉంది. కోర్స్ అన్ని గవర్నమెంట్స్ ట్రై చేస్తున్నాయి. యానిమేషన్, విఎఫ్ఎక్స్, రైట్, డివిజన్ సైడ్ కూడా బాగానే పుష్ చేస్తున్నారు. సో అది ఆల్సో కెన్ అట్రాక్ట్ గో టు విజయవాడ. సో అలాంటివి జనరేట్ చేస్తేనే, ఎందుకంటే విఎఫ్ఎక్స్, యానిమేషన్ చేసే వాళ్ళకు కమ్యూనికేషన్ అవసరం లే. అవును, బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ అవసరం లే. అండ్ మన దగ్గర ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ 2 టైర్ 3 టైర్లో ఆ టాలెంట్ చాలా ఉంది. ఆ టాలెంట్ని అక్కడే ఉంచి అక్కడే చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఇప్పుడు మన క్లాసిక్ ఎగ్జాంపుల్ జోహో, కేరళలో శ్రీధర్ గారు ఎక్కడో ఎవరు ఆలోచించలేదు, అక్కడ పోయి పెట్టేశారు. ఇట్స్ రన్నింగ్. ఎందుకంటే టాలెంట్ అక్కడనే ఉంచేసుకున్నారు వాళ్ళు. అలా కనుక ఎవరన్నా ఇన్నోవేట్ చేసి అక్కడ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. సార్, ఇప్పుడు ఒకవేళ లెటెస్సే అయింది మనం అనుకున్నట్టు, అక్కడ ఒక ఈవెంట్ అయ్యింది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది సార్? కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందా, రెసిడెన్షియల్ అవుతుందా? ఏంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అమరావతిలో పర్టికులర్గా? రైట్. సో 2 థింగ్స్ అండి. ఒకటి, ఇలాంటి కంపెనీస్ రావాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్ బిల్డింగ్స్ రావాలి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టెక్ పార్క్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. టెక్ పార్క్ అంత పెద్ద అవసరం లేదు, కానీ నీట్గా ఆల్ ఫెసిలిటీస్ ఉండేటట్టు. వాళ్ళకి ఏం కావాలండి? రిలయబుల్ ఇంటర్నెట్, రిలయబుల్ పవర్, 100% పవర్ బ్యాకప్, అండ్ గుడ్ కనెక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. యాక్సెసిబుల్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి, పీపుల్ రావడానికి పోవడానికి ఈజీగా ఉంది. అండ్ గుడ్ ఫెసిలిటీస్ విత్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ స్పేస్. అయితే లోకల్ టాలెంట్ ఈజీ పూల్ చేయగలుగుతాం. అవును సార్. గ్లోబల్ టాలెంట్ రావాలంటే దే ఆస్క్ ఫర్ అదర్ థింగ్స్. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో ఏమొస్తుంది? మాల్స్, హౌసెస్, నైట్ లైఫ్ వస్తుంది. ఎస్, రైట్. నైట్ లైఫ్, మాల్స్, గుడ్ స్కూల్స్ ఫర్ దేర్ కిడ్స్, అవి కూడా వస్తాయి. సో ఇవి ఒకటికొకటి లింక్డ్. రైట్. You have good schools, you have good malls, good nightlife, plus you have good living houses, gated communities, manchi high rise, quality of houses. అవి ఉంటే you can attract global talent. మన తెలుగు వాళ్ళే మన రిటర్న్ విజయవాడకి రావాలి ఆర్ హైదరాబాద్కి రావాలి అంటే వాళ్ళకి ఇలాంటివి ఉంటే ఓకే, మా పిల్లలు వచ్చినా సేఫ్ ఉంటారు, మా పిల్లలు వచ్చినా మంచి ఎడ్యుకేషన్ ఉంది అనుకున్నప్పుడు వస్తారు. గ్లోబల్ టాలెంట్ అట్రాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లోకల్ టాలెంట్ ఈజీగా రిటైన్ చేసుకోవచ్చు మనం. వాళ్ళకి ట్రావెల్ అవసరం లేదు, సొంత ఇల్లులో ఉండి ఇంటి నుంచి ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళు అంటే దే విల్ మోర్ దెన్ హ్యాపీ. మీరు అన్నట్టు గ్లోబల్ టాలెంట్ రావాలి అంటే వాళ్ళకి వాళ్ళ రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ని మనం మ్యాచ్ చేయగలగాలి. కరెక్ట్. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చామంటే, మీరు ఇందాక ప్లస్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిసిషన్ మేకర్స్. ఎస్. సిటీని ఎక్స్పాండ్ చేయడానికి, ఉన్న కరెంట్ ఏరియాని ఎక్స్పాండ్ చేయడానికి, మల్టిపుల్ బ్రాంచెస్ రావడానికి, వేరే వర్టికల్స్లో అదే ఇంటర్నల్ వర్టికల్స్ తీసుకురావడానికి వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. కెన్ యూ ఎక్స్పాండ్ ఆన్ దట్ సార్? సో జనరల్గా 80-20 రూల్ అండి. మన ఎన్ఈఐటి కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయీస్ 80%, 20% ఆర్ ద మేనేజ్మెంట్. ఆ 20% ఆర్ ద పీపుల్ హూ టేక్ ఎ డెసిషన్ వెదర్ హైదరాబాద్ పెట్టాలి, అమరావతి పెట్టాలి, బెంగళూరులో పెట్టాలి, ఇండియాలో పెట్టాలి, ఢిల్లీలో పెట్టాలి, పూనాలో పెట్టాలి. దే ఆర్ ఆ 20% పీపుల్ ఒక సైడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేటు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, టాలెంటు, ఏబుల్ టు హైర్ గుడ్ టాలెంట్ అన్నీ చూస్తూనే మేము వస్తే ఉండగలుగుతామా అనేది బ్యాక్ ఎండ్లో ప్లే అవుతూనే ఉంటుంది వాళ్ళకు. నేను
నాకు టాలెంట్ దొరికిపోతుంది, గుడ్ పవర్ దొరికిపోతుంది, గుడ్ ఇంటర్నెట్ దొరికిపోతుంది, గుడ్ బిల్డింగ్ దొరికిపోతుంది, అన్నీ గుడ్ ఉన్నాయి, కానీ బ్యాక్ ఎండ్ ప్లే చేస్తుంది. నేను ఉండడానికి మంచి ఇల్లు ఉంటాయా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాకు వీకెండ్స్లో ఉంటుందా, అది ఉంటుంది. సో టెంపరీగా బికాస్ హైదరాబాద్ నుంచి విజయవాడ ఈజ్ వెరీ షార్ట్, సంబడి కెన్ టేక్ ఎ కాల్, మండే త్రూ ఫ్రైడే అక్కడ నేను పని చేస్తాను, ఫ్రైడే నైట్ ఇంటికి వచ్చేస్తాను, హైదరాబాద్లో ఉంటాను, తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయినాక అక్కడ పోతాను. రైట్, అలా కూడా చేయొచ్చు, తెలీదు, డిపెండ్స్. రైట్, బట్ ఇన్వాలంటరీగా అవ్వచ్చు సార్ అది. ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ మనకు హైదరాబాద్కి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. లైక్ ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు మైక్రోసాఫ్ట్, ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు ఇన్ఫోసిస్, ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు విప్రో, ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు L&T, ల్యాండ్ వాజ్ కైండ్ ఆఫ్ అలాట్మెంటే అనుకోవచ్చు రహేజా మైండ్ స్పేస్కి. కైండ్ ఆఫ్ సబ్సిడైజ్డ్ ప్రైసింగ్లో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇట్ విల్ బ్రింగ్ లాట్ మోర్ డెవలప్మెంట్ అరౌండ్ దిస్ ప్లేస్. L&Tకి ఇచ్చారు, పక్కన మైండ్ స్పేస్కి ఇవ్వలే. కస్టమర్లు వచ్చిన వాళ్ళు, మీరు సిటీ అంతా బాగుందండి, టాలెంట్ కూడా హైర్ చేయడానికి బాగానే ఉంది, కానీ మీరు ఒక L&Tని ఇచ్చారు మాకు, L&T ఆస్కింగ్ ఫర్ వెరీ కాస్ట్లీ ప్రైస్, హైదరాబాద్కి ఆ ప్రైస్ మేము ఇవ్వలేము. ఓకే, ఆ రోజు 35 రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ అడిగారు 2000s. 35 మాకు చాయిసే లేదు, మంచి బిల్డింగ్స్ లేవు అనేసి. నేను అప్పుడు అరే గవర్నమెంట్ ఓకే వీళ్ళకి చాయిస్ కూడా ఇవ్వాలి మనం అని ల్యాండ్కి DLF, యూనిటెక్, రహేజా అట్లా చాలామందికి ఇస్తే రహేజా తీసుకుంది. రహేజా రాగానే L&T 35, రహేజా వచ్చి 18-19 రూపీస్లు ఇచ్చాడు. కాంపిటీషన్ గ్రేట్ ఇన్ మార్కెట్లో, కాంపిటీషన్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో అది. సో వాళ్ళు వచ్చారు, ఎక్స్పాండ్ అయింది. సో అలాట్మెంట్స్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో IT దీంట్లో కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఫర్ ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ యూ జనరేట్ ఇంత ప్రైస్ రిడక్షన్ ఇన్ యువర్ ల్యాండ్ ప్రైస్. ఓకే, అంటే నువ్వు ఎంప్లాయ్ జనరేట్ అంటే ఈరోజు ఎంప్లాయ్ ఇచ్చేసి రేపు తీసేయడం కాదు, 3 years వరకు ఎంప్లాయ్మెంట్, 3 years వరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. రైట్, అంటే నువ్వు 100 మందికి ఇస్తావు, 100 మందిని 3 సంవత్సరాల వరకు ఇదే 100 మంది అని అవసరం లేదు. పేరోల్లో 100 మంది ఉండాలి, 3 సంవత్సరాలు ఇంతమందిని ఇస్తాను అంటే 100 ఇంటూ సమ్ ఎక్స్ ప్రైస్, మీ ప్రైస్లో రిడక్షన్ రైట్ ఆఫ్ ల్యాండ్ ప్రైస్, అట్లా ఇన్సెంటివ్ చేశారు. అందుకే వాళ్ళు వచ్చి బిల్డింగ్లు కట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. ఆయన ఏంటంటే వీళ్ళకి ల్యాండ్ నేను ఇచ్చినందుకు కాదు నాకు రావాల్సింది, ఎంప్లాయీస్ దగ్గర నుంచి నాకు TDSలు, GSTలు, ట్యాక్స్లు, అది ఇది, వాళ్ళు జనరేట్ ఎకానమీ. బయటకు వచ్చి ఇల్లు కొంటారు, ప్రాపర్టీస్ కొంటారు, కార్లు కొంటారు, ఫ్యూల్ కొంటారు, షాపింగ్ చేస్తారు. గవర్నమెంట్ చేయాల్సిన పనే అది సార్. ఎగ్జాక్ట్లీ రైట్, వెరీ విజనరీ. అలాంటి స్కీమ్లలో ల్యాండ్స్ అలాట్ చేశారు, ఫ్రీ స్కీమ్స్ ఇచ్చారు, పవర్ సబ్సిడీ ఇచ్చారు. అవును, ఇండియన్ గవర్నమెంట్ ఏమో Section 80A అని ఈ బిల్డింగ్స్కి ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ ఇచ్చారు. నువ్వు IT బిల్డింగ్స్ తయారు చేయి, IT కంపెనీస్కి నువ్వు రెంట్కి ఇచ్చేసేయి, నీకు వచ్చిన ఇన్కమ్ని మేము వీ విల్ నాట్ ట్యాక్స్. దిస్ వాజ్ ఇండియన్ గవర్నమెంట్. ATIA ఇన్కమ్ ట్యాక్స్ రూల్, ట్యాక్సేషన్ 10 years వరకు యూ విల్ హ్యావ్ సర్టన్ ట్యాక్స్ బెనిఫిట్స్. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, చాలామంది కంపెనీస్ IT పార్క్స్ని వచ్చినాయి. అది సో ఇలాంటి ఇన్సెంటివ్స్ ఎన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇస్తే, ఎంత పుష్ చేస్తే అప్పుడు కంపెనీస్ కొద్ది గొప్ప వీ కెన్ అట్రాక్ట్. రైట్ సార్, మీరు మళ్ళీ అన్నట్టు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే మనం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ రావాలి. కరెక్ట్, రైట్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఎర్లియర్ మెజారిటీ ఇన్వెస్టర్స్ అందరూ రాయలసీమ, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో పెట్టి, హైదరాబాద్లో పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి దే ఆర్ నాట్ రెడీ అని మీరు అంటున్నారు. రెడీ అని నేను అనలేను. నేను అంటే ఇది ఎలా చెప్పానంటే 2014లో డబ్బులు పెట్టిన వాళ్ళు, మధ్యలో అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు దే మేడ్ మనీ. 2019 లాస్ట్ బిట్లో పెట్టిన వాళ్ళు
వాళ్ళ డబ్బులు రాలే, లాక్ అయిపోయినాయి. రైట్. సో ఇప్పుడు 2024లో ఇప్పుడు రికవర్ కాగానే కొందరు ఎగ్జిట్ కూడా అవుతున్నారని వెనికిడి. సో ఇప్పుడు మళ్ళీ 2024లో పెట్టాలి, ఈ పాలసీ డిసిషన్స్ కరెక్ట్గా ఉంటాయా, ఇంప్లిమెంటేషన్ అవుతుంది, అప్పుడేమో నీ జర్క్ రియాక్షన్, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందా, గవర్నమెంట్ వస్తుందా కాదు, అప్పుడంతా నీ జర్క్, మా ఆంధ్రాలో మేము మా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతాం, తెలంగాణ వద్దు, కొన్ని నీ జర్క్ రియాక్షన్స్ అంటాం. ఆ సెంటిమెంట్లు పెట్టుకోకుండా ఇప్పుడు చేసే వాళ్ళంతా లాజికల్గా ఇన్వెస్ట్ చేస్తారు, లాజికల్గా ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తుంది కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వస్తారు కాబట్టి దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎకానమీ డ్రైవ్ అవుతుంది. రెస్టారెంట్స్ వస్తాయి, ఫుడ్ కోర్ట్స్ వస్తాయి, మాల్స్ వస్తాయి, మీ షాప్స్ వస్తాయి, ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వస్తాయి. ఎందుకు ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ క్యాపిటల్ అనగానే వాళ్ళు వస్తారు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం హౌసింగ్, వాళ్ళ కోసం షాప్స్, వాళ్ళ కోసం కావాల్సిన పారాఫినియల్ అంతా వస్తుంది. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఐటీకి కొద్దిగా ఇన్సెంటివైజ్ చేయడము, వేరే ఇండస్ట్రీస్కి ఏదైనా ఇన్సెంటివైజ్ చేస్తే ఓకే ఇవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని డెవలప్ అవుతున్నాయని వాళ్ళు రావచ్చు. సో ఇట్స్ అన్ని సైకిల్ ఒకటికొకటి లింక్. సో ఎస్, అమరావతి ఈజ్ గుడ్, బట్ డోంట్ రష్, డోంట్ డూ అ సెంటిమెంటల్ డిసిషన్. సెంటిమెంటల్ డిసిషన్ అమరావతి అని కాదు, హైదరాబాద్లో కూడా చేద్దాంటాను నేను, ఎక్కడా చేయొద్దు. ఎనీ డిసిషన్ ఆన్ రియల్ ఎస్టేట్ ఈజ్ టు బి లాజికల్. కొంటున్నాము, వాట్ ఈస్ ద పర్పస్? ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ అంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రేడ్, రాంగ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. నాకు లాంగ్ టర్మ్, నేను ఇప్పుడు ల్యాండ్ కొంటున్నాను, నాకు 10 ఏళ్ళ తర్వాత నాకు అవసరం, కొనుక్కో. రైట్. నాకు ఇల్లు ఉండడానికి కొనుక్కో. రైట్. ఓకే, ఇప్పుడు అమరావతిలో ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ వస్తున్నాయి. సో రేపు పారాఫెనీలియా షాప్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, చిన్న చిన్న రిలేటెడ్ ఆఫీసెస్కి, రిలేటెడ్ షాప్స్కి ప్లేస్ కావాలా, అక్కడ కమర్షియల్ బిల్డింగ్ కట్టు, ఆ దాంట్లో కొనుక్కో. దట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు అమరావతికి బిల్డింగ్స్ అన్నీ అయిపోతాయి, నేను ఈరోజు కొనేస్తాను, 1 yearలో అమ్మేస్తాను, డబుల్ అయిపోతుంది. అక్కడ జాగ్రత్త. అందరూ లాస్ అవుతారా అంటే తెలీదు, అందరూ సక్సెస్ అవుతారా అంటే తెలీదు. అక్కడ పెట్టేటప్పుడు యూ హ్యావ్ టు బి లాజికల్. ఇప్పుడు షేర్ మార్కెట్లో జనాలు ఎట్లా డబ్బులు చేస్తున్నారు, వాళ్ళు ఒక షేర్లు కొంటారు, అమ్ముతారు, డైలీ ట్రేడ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? దిస్ ఇస్ సైంటిఫిక్ అనాలిసిస్. అది కొనడానికి, అమ్మడానికి, దిస్ ఇస్ అనాలిసిస్. వాళ్ళు డైలీ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు, డైలీ చూస్తుంటారు. సమ్ న్యూస్, చిన్న ఇన్ఫర్మేషన్ రియాక్ట్స్. సో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మనం కొనేటప్పుడు అక్కడ ఏమవుతుంది, ఎందుకు, ఏంటి, కొన్ని క్వశ్చన్స్ మనం వేసేసుకొని కొనుక్కుంటే సేఫ్ కొనడానికి. నేను అనేది సెంటిమెంటల్, ఎమోషనల్, నీ జర్క్ రియాక్షన్తో మాత్రం రియల్ ఎస్టేట్లోకి రావద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే, లాంగ్ టర్మ్ తీసుకుంటే, ఎస్, నా మైండ్లో ఎలా ఉందంటే దిస్ ఈస్ ద టైమ్ ఫర్ హైదరాబాద్ పీపుల్ టు గివ్ బ్యాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కోకాపేట్ తీసుకున్నా, నానక్రామ్ కూడా తీసుకున్నా, అంటే హైటెక్ సిటీ ఎక్స్టెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకున్నా కూడా బ్యారన్ ల్యాండ్స్. కరెక్ట్. ఒకప్పుడు చూస్తే అవన్నీ కొండలు, లిటరల్ కొండలు, అవి కొండలే. అది కాకుండా గేదెలు, ఆవులు, ల్యాండ్ లార్డ్స్ కొన్ని ఎకరాలు, వందల ఎకరాలు ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఉండేవి. గేదెలు మేయించడానికి, ఆవులు పెంచడానికి, వీటికి వాడేవారు. కరెక్ట్. వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 5 years వాళ్ళు వాళ్ళ లైఫ్, వాళ్ళ తరతరాలు, అంటే ఒక నెక్స్ట్ 10 తరాలు కూర్చొని తిన్నా కూడా హ్యాపీగా ఉండేటట్టు అంత ఘోరంగా పెరిగిపోయింది. 100 కోట్లకి ఎకరం వెళ్ళింది అంటే కోకాపేటలో మాటలు కాదు. దట్స్ నెవర్ ఎవర్ బీన్ హర్డ్ ఆఫ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఇంత మ్యాసివ్ అండ్ జనరేటెడ్ ఇన్కమ్ తీసుకెళ్ళి వాళ్ళ అమరావతిలో పెట్టినట్టయితే ఆ లెగసీ ఇంకా డబుల్ ట్రిపుల్ కంటిన్యూ అవుద్ది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీకు ఎందుకంటే మీకు ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పటికైతే నాకు లాస్ట్ 15 రోజులు 20 రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, ఎవరు అలాంటి థాట్ ప్రాసెస్ అయితే రాలేదు. నేను చూస్తున్న డిఫరెంట్ పీపుల్ అయితే
కొందరు ఇప్పుడు పోవాలి అమరావతికి అని అంటున్నారు, కానీ ఏమిటి అనేది వాళ్ళకు క్లారిటీ Idea లేదు. లేదు. ఒకటి మాత్రం షూర్, మీడియాలో పేపర్స్లో చాలా ఎక్కువ దాని గురించి రాసేస్తున్నారు. నీజర్క్ రియాక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, 2019 నుంచి స్టాగ్నేట్ అయిన ప్రైసెస్ అన్నీ 2024 ఈ ఎలక్షన్ కాగానే ఇమీడియట్గా జంప్ అయినాయి. జంప్ అయి కొనడాలు అమ్మడాలు కూడా అయినాయి, స్పెషల్లీ ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ. కానీ పెద్దవాళ్ళు 1000 కోట్లు ఉన్నాయన 2-3 కోట్లు 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఏమీ కాదు ఆయనకు. అవును. అట్లాంటి వాళ్ళు దే ఆర్ టేకింగ్ వాటర్ టెస్ట్ చేస్తున్నారు. గ్యాంబుల్ గ్యాంబుల్ అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు, చేయొచ్చు, వాళ్ళకి ఏమీ కాదు. స్మాల్ టైం మీడియం టైం ఇన్వెస్టర్స్ మాత్రం లాజికల్గా ఇన్వెస్ట్ చేయండి. పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, రీవైవ్ అయిపోయింది పైసలు. వాళ్ళు కొందరు స్టక్ అయిన వాళ్ళు 2019 నుంచి 24లో స్టక్ అయిన వాళ్ళు ఐ బిలీవ్ దే హవ్ ఎగ్జిటెడ్ అని వినికిడి. సో ఎవరు ఎలా ఎగ్జిట్ వచ్చింది వాళ్ళకు? ఈ పెద్దవాళ్ళు ఎవరో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ దీంట్లో బిజినెస్ రిలేటెడ్లో ఉన్నవాళ్ళు కొందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లనే డబుల్ ట్రిపుల్ జంపులు కాలేదు, కొద్దిగా జంప్ అయింది. హైదరాబాద్ నుంచి అటు పోతారా అంటే హైదరాబాద్ నుంచి పోతారో లేదో చెప్పలేము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఐటీ పార్క్ ఏదైనా స్కీములు ఇస్తే ఈ డెవలపర్స్ పోతారు అక్కడికి. ఈ డెవలపర్స్ పోవచ్చు, పాన్ ఇండియా డెవలపర్స్ కూడా పోవచ్చు. రైట్. ముంబై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ. ఇప్పుడు రైజా ఈజ్ నాట్ ఏ హైదరాబాద్ డెవలపర్, ఇట్స్ ఎ బాంబే డెవలపర్. ప్రెస్టీజ్ ఈజ్ నాట్ ఏ హైదరాబాద్ డెవలపర్, బెంగళూరు డెవలపర్. బ్రిగేడ్, కల్పతరు, Salapuria technically is a Calcutta developer, but majorly based in Bangalore. So వీళ్ళంతా వచ్చినారు. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆ మొమెంటం చూపిస్తే వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఏదైనా ఇస్తే వాళ్ళు పోయి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. సో వీళ్ళు హైదరాబాద్ కింద కన్సిడర్ చేయాలన్నా గ్లోబల్ అని నేను అనేది. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నో మోర్ సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ సిటీ. బెంగళూరు ఈజ్ ఆల్సో ఎ గ్లోబల్ సిటీ. మీరు బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినా కానీ ఒక బిల్డర్ దగ్గర పోయేసి మీ దగ్గర అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళ లిస్టులో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. ద మిక్స్ విల్ బి వ్యారిడ్. పాన్ ఇండియా ఇన్వెస్టర్స్, పాన్ ఇండియా యూజర్స్ బేసికలీ. ఇప్పుడు మీరు మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళేసి ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారంటే మిక్స్గా వస్తుంది. రైట్. ఇలా అంటూ అలా అంటూ లేదు, ఈక్వల్ మిక్స్ ఉంటుంది. బికాస్ ఇట్స్ నౌ బికమ్ ఎ గ్లోబల్ సిటీ. ఈ గ్లోబల్ సిటీ ఇన్వెస్టర్స్ పోతారంటే పోతారు. ఇఫ్ యూ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేట్ దట్ అట్మాస్ఫియర్, 100% పోతారు. ఎందుకంటే అందరూ మీరన్న డేటా సెంటర్, ఏఐ, ఐటీలో కూడా సింపుల్గా ఒకటి ఉంది, బిజినెస్ కంటిన్యూటీ ప్రాసెస్ అని బీసీపీ ప్లాన్ అంటారు. బికాస్ ఆఫ్ ఈ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల సర్వర్ని ఒక దగ్గర పెట్టట్లే. అవును. దే వాంటెడ్ duplicates. అవును, మల్టిపుల్ నోట్స్ ఉంటాయి సార్. సో బిజినెస్ కంటిన్యూటీ ఈజ్ ఆల్సో సేమ్. అవును. ఒకటి 1000 మెంబర్స్ మేనేజ్మెంట్, అది బేసిక్గా 1000 మెంబర్స్ ఉన్నారు, అక్కడ ఒక 100 మెంబర్స్ని పెడతారు. టుమారో దిస్ ఫెసిలిటీ ఫర్ సమ్ రీజన్స్ has gone down. బ్యాకప్ అట్లీస్ట్ 100 పీపుల్ ఆర్ మేనేజ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. రైట్. ఇప్పుడు మనకు చెన్నైలో ఫ్లడ్డింగ్ అయింది, బెంగళూరులో మొన్న రెయిన్స్కి వాటర్ లాగింగ్ తోటి కొన్ని బిల్డింగ్స్ సబ్మర్జ్ అయినాయి. హైదరాబాద్లో అప్పట్లో రైటింగ్ అని అదని ఇదని భయపడ్డారు, కానీ టెక్నికల్ ఎవరికి ఏం కాలేదు, కానీ కొందరు రాలేదు. రైట్. సో అలాంటప్పుడు బీసీపీ ప్లానింగ్ సేమ్ థింగ్. ఈ డేటా సెంటర్స్కి, ఏఐకి కూడా దేర్ కుడ్ బి ఏ బీసీపీ ప్లానింగ్. సో అలాంటివి వెళ్తారు, 100% వెళ్తారు. సబ్జెక్ట్ టు అగైన్ గవర్నమెంట్ పాలసీ. రైట్. అండ్ ద డైరెక్షన్. క్లియర్ పాలసీ, క్లియర్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు హైదరాబాద్కి అడ్వాంటేజ్ చెప్తానండి. 98 to 2004 చంద్రబాబు నాయుడు వాస్ దేర్. హీ ఎన్విసాజ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేమ్ ఇన్ 2004 to 2009. He didn't change most of it. బట్ మొమెంటంలో కిక్ ఆన్ అయిపోయింది. He
continued the policies అవును. in 2019. 2009 to 14 we had multiple people. వాళ్ళు కూడా ఏది ఆపలేదు, కంటిన్యూ టు ప్రోగ్రెస్. అంటే మీరు 2004 కంటే ముందు ఎయిర్పోర్ట్ వాజ్ ప్లాన్, ఫార్మాసిటీ ఇన్ వైజాగ్ వాజ్ ప్లాన్, ORR వాజ్ ప్లాన్. ఇంప్లిమెంటేషన్ హ్యాపెండ్ డ్యూరింగ్ వైఎస్. మెట్రో వాజ్ ఆల్సో ప్లాన్డ్ డ్యూరింగ్ వైఎస్ టైమ్. మెట్రో వాజ్ contract signed during TRS 9 to 14 between when వైఎస్ రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ లో మెట్రో సైన్ అయింది. అంటే సెకండ్ టైం. ఫస్ట్ మెట్రో మైటాస్ కి సైన్ అయింది, క్యాన్సిల్ అయ్యి ఎల్ఎన్టీకి సైన్ అయింది. సో 9 to 14 మధ్యలో. సో ఎక్కడ ఏ పాలసీని ఆపలేదు, కంటిన్యూడ్. 2014 to 19 వీళ్ళు వచ్చారు, మెట్రో కంప్లీట్ అయింది. తర్వాత వచ్చి 2014, 19, 24 వరకు సిటీకి కావాల్సిన ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాసెస్, అది ఇది డిఫరెంట్ ప్లస్ యువర్ దుర్గం చెరువు అన్నీ చేస్తున్నాం. సో సిటీని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఆల్ ది డిఫరెంట్ రెజీమ్స్ కంటిన్యూడ్ ద పాలసీస్, కంటిన్యూడ్ ద గ్రోత్. డైరెక్టివ్ వాజ్ క్లియర్ దట్ డోంట్ డిస్టర్బ్, లెట్స్ డూ బెటర్, వాట్ కెన్ బీ డన్ బెటర్. రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్. అదే కనుక ఇప్పుడు అమరావతికి ఆ డైరెక్షన్ కనుక కరెక్ట్గా ఉండి కన్సిస్టెన్సీ ఉంటే 10 to 15 years we can see a big city in Amaravati, a well planned city in Amaravati. సో నెక్స్ట్ 5 yearsలో ఒక మొమెంటం క్రియేట్ చేయాలి. మొమెంటం క్రియేట్ చేస్తే మొమెంటం డైరెక్షన్ పాలసీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు నిన్ననే ఒక స్టేట్మెంట్ వచ్చింది, వన్ ఆఫ్ ద మినిస్టర్ సేయింగ్ దట్ 13 monthsలో మేము అమరావతి మొత్తం కంప్లీట్ చేస్తాం అనేసి. 2.5 years. ఎస్, అది కనుక నిజంగానే అయితే గ్లోబల్ ప్లేయర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ అమరావతి. అది నిజంగానే అంటే 30 months వరకు వెయిట్ చేస్తారంటే కాదు, నెక్స్ట్ 12 months, 15 months, 18 monthsలో చూస్తారు. రేట్ ఆఫ్ గ్రోత్ చూసి దే విల్ బి ఇంట్రెస్టెడ్. అవును సార్, దే విల్ ఫస్ట్ కమ్ అస్ అడ్వాంటేజ్ అన్నట్టు. ఈ నీజర్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ రైట్. Look at long-term investments. Real estate is always a long-term investment. Right. Be careful, but nothing can beat real estate. అది కూడా చెప్తున్నాను. Good olden days, talking about your grandfathers or our grandfathers, they didn't have anything. They never had banks. No financial institutions, no stock market, no mutual funds. వాళ్ళకి మూడు తెలుసు. ఒకటి ఉండడానికి, తినడానికి, తర్వాత బంగారం కొందామా, తర్వాత భూమి కొందామా. ఈ మూడే చేశారు అప్పుడు. వాళ్ళకి 3 avenues ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి సొంతగా ఉండడానికి, ఒకటి బంగారం, ఒకటి భూమి. బట్టలు కూడా అప్పుడు అంత లేదు. ఇప్పుడు ఫ్యాషన్, ఇది టూ మచ్ ఆఫ్ ట్రెండ్, టూ మచ్ ఆఫ్ క్లోతింగ్, టూ మచ్ ఆఫ్ ట్రావెల్, అన్నీ వచ్చినాయి. అప్పుడు అవన్నీ లేవు. 3. సో వాళ్ళంతా ఎప్పుడు చూసినా భూములు, బంగారం, ఉండడానికి, తినడానికి అంతే ఇన్వెస్ట్ చేశారు. సో అగైన్ నా ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటంటే 3 కాకపోతే ఇప్పుడు 4 వచ్చినాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బ్యాంక్స్, FDs, అవన్నీ. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ వన్ సైడ్, రియల్ ఎస్టేట్ ఈజ్ వన్, గోల్డ్ ఈజ్ వన్, అండ్ లివింగ్ ఈజ్ యువర్స్. సో యూ అపోర్షనేట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్లీ ఆర్ ప్రపోర్షనేట్లీ, వాట్ ఎవర్. ఈక్వల్లీ అని చెప్పలేము, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ ఇన్వెస్ట్మెంట్, బట్ లాంగర్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్వేస్ గుడ్. రైట్. సో ఫైనల్గా నా దగ్గర 3 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే హైదరాబాద్ వెస్ట్ సైడ్ పెట్టాలా, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ సైడ్ పెట్టాలా, కమర్షియల్ పెట్టాలా, రెసిడెన్షియల్ పెట్టాలా? వన్ ఫైనల్ గో. ప్యూర్ రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్ కన్సల్టెంట్ అయితే నేను ఐ వుడ్ సే పుట్ దట్ 3 crores ఇన్ రా మెటీరియల్. వాట్ ఈస్ ద రా మెటీరియల్? సిమెంట్ కాదు, ఐరన్ మరి కాదు. రియల్ ఎస్టేట్కి రా మెటీరియల్ ఇస్ ల్యాండ్. ఓకే, ల్యాండ్ కొనుక్కోమంటారు అంతే. ఎక్కడన్నా కొనండి. ఎందుకు అంటే భూమి అన్నారు, లాంగ్ టర్మ్ అన్నారు. ద ఓన్లీ థింగ్ విచ్ కెనాట్ బి రీజనరేటెడ్, ఓన్లీ థింగ్ విచ్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ ల్యాండ్. ఎంత హిస్టరీ తీసుకున్నా, ఎన్ని ప్లేసెస్ తీసుకున్నా, మీరు అన్నది ఒకటి లాంగ్ టర్మ్
అది ఇంపార్టెంట్ పాయింట్. ప్రాబ్లం లాంగ్ టర్మ్ అంటే 2 ఏళ్ళకి లాంగ్ టర్మ్ అంటున్నారు. కాదు, లాంగ్ టర్మ్ అంటే 5 to 10 years, ఐడియల్లీ బిట్వీన్ 7 to 9 years. లాంగ్ టర్మ్ 10 years. ఒకటి కాన్స్టెంట్ అండి, ల్యాండ్ పెరగదు. సెకండ్ కాన్స్టెంట్ పాపులేషన్ పెరుగుద్ది. శోభన్ బాబు గారు మురళీమోహన్ గారు ఇదే పెట్టినారు. కరెక్ట్ జయబరి. సో శోభన్ బాబు గారు అదే మీరు అన్నట్టు ఐ బిలీవ్ ఇదంతా హియర్సే పేపర్లో చెప్పారు సార్. అదే మురళీమోహన్ గారు ఏదో చెప్పారని వింటాను. ఏమన్నారంట, చెన్నై నుంచి ఇప్పుడు తెలంగాణ అది హైదరాబాద్కి వెన్ ఫిలిం ఇండస్ట్రీ వస్తుంటే ఇచ్చేసుదా ఇట్లా కొందరిని పిలిచి అన్నారంట అది శోభన్ బాబు గారు, దట్ ఈ రంగు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎంతవరకు మనం సంపాదించగలుగుతామో తెలియదు, ఎన్ని వరకు ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు, కానీ మీరు వచ్చిన ప్రతి డబ్బుని భూమిని నమ్ముకొని భూమిని కొనండి అని చెప్పారట. సో మురళీమోహన్ గారు అయితే చేస్తున్నారు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ అగైన్ అండర్లైన్, మార్క్ మై వర్డ్స్, భూమి ఈజ్ ద బెస్ట్ లాంగ్ టర్మ్. 1 కోట 2 కోట్ల 3 కోట్ల 10 కోట్ల 100 కోట్ల అనేది కాదు. ద మూమెంట్ యూ సే లాంగ్ టర్మ్, దట్స్ ద బెస్ట్. దానికి మెయింటెనెన్స్ కూడా లేదు. ఇల్లు కొన్నామా, ఇల్లు రెంట్ పోలేదా, మెయింటెనెన్స్ చేయాలి. రెంట్కి పోతే ఖాళీ చేస్తే మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలి. షాప్ అయినా అంతే, మెయింటెనెన్స్. ఒకవేళ ఖాళీ ఉంటే మెయింటెనెన్స్. ఆఫీస్ అయినా సేమ్. కానీ భూమికి మెయింటెనెన్స్ చాలా తక్కువ, లోయెస్ట్ ఆఫ్ ఆల్. కాంపౌండ్ వాల్ కట్టి కూర్చుంటే సార్, ఫెన్సింగ్ వేసుకొని కాంపౌండ్ వాల్ వేసేసుకొని నీట్గా చేసేసుకుంటే అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ ఎనీ డే రియల్ ఎస్టేట్ ల్యాండ్, రా మెటీరియల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇస్ ల్యాండ్, గుర్తుంచుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఈ మొత్తం ఈ 2 సిటీస్ని బ్రేక్ డౌన్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ థింక్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హిస్టరీ అండ్ ఫ్యూచర్ మేబీ మాట్లాడచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వివేక్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.